కిరాణం షాప్లో 2 ఏళ్ళు పనిచేసి కొత్త కిరాణం షాప్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా బేరేం చేయొచ్చు. 2 ఏళ్ళు వైన్స్ దుకాణంలో పనిచేసి ఆ పైసలతోని టెండర్లు గిట్లేస్తే వైన్స్ను కూడా మంచిగానే నడిపించవచ్చు. హోటల్లో 2 ఏళ్ళు పనిచేసి కొత్త హోటల్ పెట్టుకున్నా నడిపించవచ్చు. అట్లనే మెకానిక్గా 4 ఏళ్ళు పనిచేసి కొత్త మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు. జీవితంలో ఏ బెంగా ఉండదు. వాళ్ళ దగ్గర పని చేయించుకున్న వాళ్ళకి కూడా ఫికరే ఉండదు కదా. అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 2 ఏళ్ళు ఆ పని ఈ పని చేసి ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్ అయి వైద్యం చేసిండు. ఇగో ఈ అతి తెలివి గల డాక్టర్ చూసేటందుకు ఏం తెలియని ఎర్రిపప్పు లెక్క కనబడుతున్న మహా డేంజర్ గాడు. డిగ్రీ ఫెయిల్ అయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చేతి ఖర్చులకు కొలువు చేసిన ఈ కంత్రిగాడు ఏకంగా ఎంబీబీఎస్ చదివినట్టు సర్టిఫికెట్లు సంపాదించిండట. మంచిర్యాలలో ఉండే ఈ ముల్కల రవీందర్ చెప్పండి మేడం ఈ సార్ గారు సక్కదనాలు. ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నారు. అవ్వర బిడ్డ ఇన్నారుల్లా ఎంత పెద్ద తెలివిమంతుడో. ఆన్లైన్లా ఈ మోతేవారి పేరు లెక్కనే ఉన్నోళ్ళ పేరు దేవులాడి అవి పట్టుకొని ఇంటర్వ్యూలకు తిరిగి 4-5 దవాఖాన్లల్లో పనిచేసిండట. ఇంకా గమ్మత్ ఏందంటే చిన్నపిల్లల డాక్టర్గా పనిచేసిండట. ఇంకా ట్విస్ట్ ఏందంటే గూగుల్లో చూసి మందులు రాసిచ్చేటోడట. కానీ అంత బెడిసి కొట్టి ఒక పేషెంట్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కొడితే భాగవతం అంత బయట పడ్డది. ఆఖరికి కామారెడ్డి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యండు. గాని అదృష్టం మంచిగుండి ఇన్ని రోజులు వైద్యం చేసినా ఎవ్వరికి ఏం కాలేదు. పోన్రి పుసుక్కున సూదులు గీదులేసి గ్లూకోజ్ బాటిల్ పెడితే ఎంత పర్షాన్ ఉండునో ఏం కథనో. ఏదైతేంది పోలీసులకు దొరికిండు, మంచి పనైంది. ఇప్పుడు మీరు చేయండి సార్ ఈ మోతే వారికి ట్రీట్మెంటు.